వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. చిన్న చిన్న మట్టి కుండల్లాగా ఉన్నాయి, అవి బాగున్నాయి. అండ్ ఇక్కడ హోమం అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఏరియా వచ్చేప్పటికి వాటర్, డ్రింకింగ్ వాటర్, ఇంకా హ్యాండ్ వాష్కి. అండ్ ఇంకా మనం ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇంకా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకుందాము. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి, వీటి త్రూ మనం వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ కృష్ణుడు కనిపిస్తాడు లెఫ్ట్. సో ఇదన్నమాట కృష్ణాష్టమి రోజైతే బాగా చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి అమ్మవారు ప్రతి స్టెప్స్కి చూసారా చిలుకలు ప్యారెట్స్ లాగా గీశారు, చాలా బాగా అనిపించింది నాకు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం స్వామివారిని చూడ్డానికైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటారు కంపేర్ టు అదర్ రామాలయం, బికాస్ భద్రాచలంలో ఎట్లయితే ఉంటారో సేమ్ ఇక్కడ అదే వేలో మనకి కనిపిస్తారు. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ మనకి ఒక్క ఫ్రేమ్లో అయితే కనిపిస్తారు. హనుమాన్ కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి గోదాదేవి. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ధనుర్మాసం వస్తుంది కదా మనకి డిసెంబర్లో, ఆ మంత్ మొత్తం చాలా బాగా చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పూజలు అనేవి. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఇవన్నీ ఏంటి అంటే ప్రజెంట్ స్పెషల్ డేస్ అనేవి రన్ అవుతున్నాయి కదా అందుకు. అండ్ ఇక్కడ ఇంకొక హనుమాన్ అయితే ఉంటారు అంతే. ఇంకా మంచిగా దర్శించుకున్న తర్వాత తీర్థప్రసాదం తీసుకొని కూర్చున్నాను. చూసారా ఎంత బాగుందో వ్యూ అనేది. అండ్ మీకు డే టైంకి నైట్ టైంకి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఈ మంత్ 29th అండ్ May 1st అయితే ఇక్కడ స్పెషల్ ఈవెంట్స్ అనేవి రన్ అవుతున్నాయి. అండ్ May 1st అయితే చిన్నజీర్ స్వామి కూడా వస్తున్నారు. మీలో ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే రండి. థ్యాంక్ యూ.